హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్ని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 3 కోడిగుడ్లను పగలగొట్టి వేసుకోవాలి. ఎగ్ బాగా బీట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం బీట్ చేసుకున్న ఎగ్ని వేసుకొని ఆమ్లెట్ కింద ఉడికించుకోవాలి. ఇలాగ ఆమ్లెట్ కింద ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న కూరగాయలన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. వీటన్నిటిని కూడా హై ఫ్లేమ్ మీద చేసుకోవాలి. తర్వాత ఉడికించుకున్న రైస్ని వేసుకొని 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ వెనిగర్, కొద్దిగా టమాటా సాసు, ఉప్పు, కారం, కొద్దిగా గరం మసాలా వేసుకొని వీటన్నిటిని కూడా టాస్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా రైస్కి బాగా పట్టేలాగా హై ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని మరొక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. తప్పకుండా రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.